సిటీ న్యూస్కు స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో ఆ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారతను చాటేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఆయా శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. వివిధ రంగాలలో విజయం సాధించిన మహిళలకు తగిన గౌరవం, గుర్తింపు ఇచ్చే విధంగా ఆ రోజున వారికి సన్మానాలు, అదేవిధంగా వారిచే ప్రేరణాత్మక అనుభవాలను పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ చప్పిడి రాజా, మెప్మా పీడీ సాయిబాబు, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ఠ, ఐసీడీఎస్ పీడీ ఎంఎస్ రాణి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్ వెంకట్రావు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే అన్ని రంగాలలోనూ రాణిస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా 45వ డివిజన్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో మహిళలకు ఉచిత యోగా శిక్షణా తరగతులు, కరాటే తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ మచిలీపట్నంను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మచిలీపట్నంలో క్రికెట్ స్టేడియంను తీసుకుని వచ్చేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, జిల్లా స్పోర్ట్స్ అధికారి కె ఝాన్సీ, సిడిపిఓ కె గ్లోరీ, ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్ఎఫ్ కౌన్సిల్ సెక్రటరీ గోవాడ ప్రశాంతి, యోగా మాస్టర్లు మద్దాల చింతయ్య, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రోడ్లు మట్టికి కుంచుకుపోతాయి. దానికి కారణం ఏంటో మీకు తెలుసు. మరి పేరుకి నగరం అయింది, కానీ రోడ్లు మట్టికి సన్నగా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ డ్రైనేజీలు పారటల. ఎందుకు డ్రైనేజీలు పెట్టామో మనకే అర్థం కావట్లేదు. దోమలు విపరీతంగా బ్రహ్మాండంగా పెరిగింది. 6 ఏళ్ల నుంచి అవునమ్మా డ్రైనేజీ ఎక్కడా క్లారిటీ లేదు. దానివల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఆక్రమణ తొలగిస్తే ఇక్కడ డ్రైన్ ఉందా మాకు తెలియదు అంటున్నారు ఆ ప్రాంత ప్రజలే. మున్సిపల్ ఆఫీస్కి కాంపౌండ్ వాళ్ళు ఉందా అసలు నేను ఎంతకాలం నేను చూడలేదు అంటున్నాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో బందరు ఉంది. మరి రాజకీయాలకు అతీతంగా మన నగరాన్ని బాగు చేసుకోవాలి. ఒక అందాల బందరుగా దీన్ని తీర్చిదిద్దాలని కొల్లు రవీంద్ర గారు ఒక పరిష్కార మార్గం బ్రహ్మాండంగా మళ్ళీ అమృతం చేసుకోవడం. మహిళలు ఇంట్లో నుండి బయటకు వస్తున్నారు, కానీ శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది సార్. ఎక్సర్సైజింగ్ చేయటం కూడా తక్కువగా ఉంటుంది. పూర్వకాలంలో వాళ్ళ ఇంటి పనులు వాళ్ళే చేసుకుంటూ వాళ్ళ యొక్క యోగా కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉండటం వల్ల వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు అనేవి వచ్చేవి కాదు. ఇప్పుడు ఆధునిక కాలం వచ్చిన తర్వాత అన్ని గ్రైండర్స్లోనూ మరి అన్ని మిషన్ల ద్వారా బట్టలు ఉతకటం కానీ గిన్నెలు తోమటం కానీ ఇవన్నీ కూడా చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక బాయిలర్ లాగా అయిపోయారు, కానీ ఒక శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది సార్. సో ఈ యోగా కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం యోగా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మనకెంతో శ్రేయస్కరమని అనుకుంటున్నాం సార్. మరి ఈ మహిళలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి మన మంత్రివర్యులు మరి మీరు మరి అందరూ కూడా మనము కూడా అందరం కలిసి కట్టుగా ఆలోచిస్తూనే ఉన్నాను. సో ఇది ఒక అవకాశంగా వచ్చింది. దాన్ని నేను వదులుకోదలుచుకోకుండా మేడం వాళ్ళందరితో మాట్లాడి, జేసీ గారితో కూడా మాట్లాడి మేము ఏం చెప్పామంటే ఇండోర్ లోపలికి అయితే వెళ్ళాం మేడం, బట్ వీళ్ళు యూటిలైజ్ మన బాస్కెట్బాల్ కోర్ట్స్ మీద యూటిలైజ్ చేస్తాము. అదే స్టార్ట్ అవుతుంది మెల్లగా. ఇట్ విల్ గివ్ మీ ఎ వే, నాకు ఒక దారి దొరుకుతుంది దీనిలో నుంచి అని చెప్పి అడగడం జరిగింది. అది ఏ రోజైతే అడిగాను ఆ రోజు నేను కమిషనర్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. సార్ ఊరంతా కొట్టేసి మంట ఎవరెవరో ఇస్తున్నారు, మా స్టేడియం అంతా ఇలా అయిపోతుందంటే ఒక మాట అమ్మా మీరు చెప్పించండి ఎవరితో అయినా అని అన్నారు. ఎవరు చెప్తారు సార్, మీకన్నా పెద్దవాళ్ళు ఎవరున్నారు అని అంటే చెప్పండి అమ్మా మీకు తెలీదా అన్నారు. సో ఒక్క మాట చెప్పామండి. సో మనకి గోపీచంద్ గారి దగ్గర నుంచి ఒక చిన్న మాట సాయం వెళ్ళడం వల్ల
వల్ల ఈరోజు మట్టి పూడ్చడం అనేది స్టార్ట్ అయింది. ఇక వచ్చే వానాకాలం నుంచి కూడా మనకి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీ జీఈఏ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పి. రాము అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపీజీఈఏ అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పి. రాము అన్నారు. ఏపీజీఈఏ ఆధ్వర్యంలో పెడన పట్టణంలోని షాదీఖానాలో సచివాలయ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ జరిపిన కృషి వల్లే సచివాలయ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం జరిగిందని అన్నారు. సమావేశం అనంతరం డైరీ ఆవిష్కరణ, తదనంతరం పట్టణ సచివాలయ ఉద్యోగుల నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సమావేశంలో సంఘ జిల్లా సెక్రటరీ డివివిఎస్ వరప్రసాదరావు, సింహాద్రి రాంబాబు, పివి పరమేశ్వరరావు, గొల్లపూడి శ్రీనివాసరావు, కె. లోకేశ్వరరావు, ఎస్వివి రామారావు, కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా నూతన కమిటీ పట్టణ అధ్యక్షులుగా పృథ్వీ రవికుమార్, ఉపాధ్యక్షులుగా మువ్వల మానసవీణ, సెక్రటరీగా అబ్దుల్ సమద్, కోశాధికారిగా మల్లెల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదొక విధి విధానాలు లేకుండా రిక్రూట్ చేయబడ్డారు. ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్లో పనిచేశారు, లక్షలాది జీతాలు తీసుకున్నారు. ఈ వేళ వచ్చేసరికి 25,000, 30,000 జీతాలకు పనిచేయడం, కుటుంబాలను నడపలేకపోవడం, ఒక ప్రమోషన్ ఛానల్ అంటూ లేకపోవడం, కొన్ని గవర్నమెంట్లో కొన్ని కేడర్లకి, కొన్ని డిపార్ట్మెంట్లో క్యాడర్ ఉండదు, అంటే ప్రమోషన్ ఛానల్ ఉండదు. సో వాడి క్యాడర్ పాడైపోతాడు, లైఫ్ పాడవుతుంది. కొన్ని మాస్ సెక్టర్ అంతే, అంటే నిర్దిష్టమైన టైంకి ప్రమోషన్ రాదు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నట్టు ఎవ్రీ 6 years వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. మనకి కొన్ని శాఖల్లో రెవెన్యూ లాంటిది కొన్ని వస్తాయి, కొన్ని శాఖల్లో రావు. అంటే ఎలా రిక్రూట్ చేయబడ్డాడు అలా ఉంటాడు. సపోజ్ నేను 20 years గ్రూప్ 2 సర్వీస్లో చేస్తున్నాను, సింగిల్ ప్రమోషన్ రాదు. ఆయన కూడా అంతే, ఆయన ఎండిఓ చేశారు, మళ్ళీ కోర్టు తీర్పులు వెనక్కి వచ్చారు. ఇలాగా అక్కడక్కడ తిరుగుతుంటారు ఆ ప్రమోషన్. అంటే మీకు కూడా ప్రమోషన్ ఛానల్ లేకపోవడం వల్ల ఒక విధి విధానాలు లేకుండా ఎన్నాళ్ళు చేస్తారో తెలీదు. కొంతమందికి ఇస్తున్నారు, హార్టికల్చర్ వాళ్ళు గాలికి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ప్రమోషన్ రావట్లేదు. సార్ ఏమవుతుంది, రేపొద్దున్న నీ క్యాడర్, నువ్వు పనిచేస్తున్నా నీ పక్క క్యాడర్ కూడా సెల్యూట్ చేయాల్సి వస్తుంది, ఆయన ఈగోకి వస్తారు. ఇలా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ రేషనలైజేషన్ అని ఇవన్నీ ఏదో చేపట్టారు. కానీ ఈ రేషనలైజేషన్ సందర్భంగా అనేకమైన సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి వాటి సచివాలయ ఉద్యోగులు ఒకచోట కూర్చోబెట్టి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని ఆయన సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి మెమోలు క్యాన్సర్ లేదని చెప్పి రెగ్యులరైజేషన్ చేయాలి. అలాంటి వాళ్ళందరూ కూడా మేము టోటల్ 24 మందిని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ 24 మందికి కూడా మేము రెగ్యులరైజేషన్ చేసేటట్టుగా చేశారు. అలాగే ఏపీజే ఇంకోటి ఏం సాధించిందంటే, మన ఈ కరోనా టైంలో కొంతమంది మహిళలు హాస్పిటల్లో జాబ్ చేశారు, 4 months or 5 months, వాళ్ళకి సింగిల్ పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా మనం స్వయాన తీసుకెళ్ళి మచిలీపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్ళి, అప్పుడు విజయవాడలో ఇండియా కలెక్టర్ మన సూర్యనారాయణ గారికి చెప్తే ఓకే నడవండి అని చెప్పి ఆయన కూడా మమ్మల్ని అందరూ తీసుకుని కలెక్టర్ గారి ఛాంబర్లో తీసుకెళ్తే అప్పటికప్పుడు ఇష్యూ సెటిల్ చేసి ఆ 5 months శాలరీ ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో కొట్టించారు. అది మనం సాధించే విజయాలు. అలాగే సంఘం అంటే ఏంటంటే ఒక సమిష్టి కలిపి కొంతమంది కలిపిన దాన్ని సంఘం అంటే, ఆ సంఘంలో మనం ఏది సాధించాలన్నా కానీ ఒక్కడే వెళ్తే ఏది సాధించలేము. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక చీపురు పుల్ల ఒక ఇది ఉంటే సాధు, మొత్తం చీపురి ఒక 10 ఉంటే 20 తీయలేమన్నట్టు మనం కూడా ఒక 10 మంది వెళ్ళామనుకోండి, కొంచెం అవతల వ్యక్తి కూడా దడుస్తాడు. ఆ దడిపించాలని కాదు, మన హక్కును మనం సాధించుకోవాలి. దానికి ఉదాహరణ ఏంటి కన్నా, ఫిబ్రవరిలో 2022లో మనం ఇది టీఆర్సీ కోసం అని చెప్పి మనం సాధించిన విజయమే. అది వాస్తవంగా ఇవాళ నేను అందరి ముందు ముఖాముఖి చెప్తాను. మన ప్రెసిడెంట్ గారు ఇచ్చిన సూచన ప్రకారం అక్కడ ఎవరు వెళ్దాం. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అల్లా చూపించిన మార్గం ప్రపంచానికి మార్గదర్శకమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎనుకుదురుపేట గాడిఖానా, బర్ఘా ఇమాం, జైనుల్ అబ్దీన్లో జరిగిన రంజాన్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, రాష్ట్ర బీసీ నాయకులు కొనకళ్ల జగన్నాథరావులతో కలిసి పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా బాబుల్ ఐఎల్ఎం వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత నిష్ఠతో సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు ఆహారం తీసుకోకుండా దీక్ష చేయడం ముస్లిం సోదరుల నిబద్ధతకు నిదర్శనమని, నియోజకవర్గంలో దర్గాల ఆధునీకరణకు కూడా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, ఇలియాస్ పాషా, హుస్సేన్ బాబు, చిట్టివాలా, అమీర్, అమీన్, ఖాజా, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. మన మచిలీపట్నంలో బాబు ఇల్మ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి ఎవరైతే ముస్లిం సోదరులకి ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా
ప్రతి సంవత్సరం కూడా నిత్యావసర సరుకులు వాళ్ళకి అందిస్తూ మరి ఇది 15వ సంవత్సరం మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 31 రకాలైనటువంటి సరుకులు మరి చాలా తక్కువతో స్టార్ట్ అయ్యి వాళ్ళ 31 సరుకుల వరకు ఇస్తాం అనేది చాలా సంతోషం. ఈ సందర్భంగా మరి బాబు గారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వారి టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలానా గారికి, అలాగే రామకృష్ణ గారు, రాము గారు, బాబా గారు, మరి అందరికి కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు ఈ 15 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా మరి వర్షం ఉన్నా తుఫాను ఉన్నా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందించడం అనేది చాలా శుభపరిణామం. ముఖ్యంగా ఈ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా నిష్టతో ఉదయం సూర్యోదయం కంటే ముందు నుంచి మరి ఉపవాస దీక్ష ప్రారంభించుకుని సూర్యాస్తం అయ్యేంత వరకు కనీసం ఎటువంటి అంగడిలో తీసుకోకుండా చేసేటటువంటి పవిత్రమైనటువంటి దీక్ష ప్రపంచ శాంతి కోసం మరి అల్లా చూపించినటువంటి మార్గంలో వెల్ఫేర్ ట్రస్ట్ ఇది గత 15 సంవత్సరాలుగా ప్రతి రంజాన్ మాసంలో కూడాను ఒక 30 రకాల వస్తువులతోటి దానం చేస్తూ ఉన్నారు పేదవారికి. నేను చాలా సంవత్సరాలుగా నేను పాల్గొంటున్నాను. ఈ సంవత్సరం కూడా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి సంస్థ వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. రంజాన్ మాసం అంటేనే ఒక పవిత్రమైన మాసం. మరి ఈ పవిత్రమైన మాసంలో ఎంతోమంది రోజు కూలికి వెళ్తే కానీ గడవని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా 400 మందికి ఈ రోజున మరి రంజాన్ మరి ఒక నిత్యావసర సరుకులు దగ్గర నెల రోజులు సరిపడా కూడా ఇస్తున్నారు. దాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభిస్తున్నారు. ఇదే కాకుండా స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా కులాలకి మతాలకు అతీతంగా పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేస్తే అది చాలా మంచి జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో జరుగుతున్న తొలి ఆవిర్భావ సభను అద్వితీయ స్థాయిలో విజయవంతం చేస్తామని నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రాం అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక పిఠాపురంలో జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ అద్వితీయ స్థాయిలో విజయవంతం చేస్తామని నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాం మీడియాతో మాట్లాడుతూ ఆవిర్భావ సభ సక్సెస్ చేసేలా 6 మండలాల్లో సన్నాహక సమావేశాలు, ఈ నెల 9న నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ద్వారా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తామన్నారు. జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన మండల అధ్యక్షులు గుడివాక శేషబాబు మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ సభ విజయవంతమయ్యేలా నియోజకవర్గం నుంచి భారీగా జన సైనికులు కదలి వెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, సీనియర్ నాయకులు చెన్నగిరి సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవనిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు కానీ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి అందరూ కూడా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది. ఈ రోజున మనందరం చూసాం, గత 14 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి అనే ఒక ఆలోచనతో వారు పార్టీ పెట్టి తర్వాత అనేక పోరాటాలు చేసుకుంటూ చివరికి ఈ రోజున 21 స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తే 21 స్థానాల ఎమ్మెల్యేలు కూడా గెలిపించి, అదేవిధంగా 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు కూడా గెలిచిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏ విధంగా విశ్వసిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా జనాలు చూస్తున్నారు అనేది మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా ఈ 7-8 నెలల్లో ప్రభుత్వం వచ్చాక ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ, వారు ఇచ్చే అన్ని కార్యక్రమాలు ఈరోజు ప్రజలు చూస్తున్నారు. వారు రోడ్లు ఇవ్వటం కానీ అవన్నీ కూడా ఈ విధంగా ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ
పార్టీ తరపున చేయటం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ చేశాక ఈరోజు విజయోత్సవ సభలాగా మరి నియోజకవర్గ స్థాయిలో మరి జన సమీకరణని మరి సేకరించి విజయవంతం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు, అదేవిధంగా యువ నాయకుడైనటువంటి మండల రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విజయోత్సవ సభని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి చెప్తున్నారో, ఒక నవ సమాజం కోసం, ఒక సమాజం కోసం, రేపటి భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోసం మరి కంకణం కట్టుకుని ఆ రోజు 2014లో జనసేన పార్టీని స్థాపించడం, అనేక ఒడిదుడుకులతో మరి పార్టీని నడిపించి 10 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆయన యొక్క ప్రయాణంలో అవమానాలు పొందుతూ 2 చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ ప్రజలైతే నరకం అనుభవిస్తున్నారో, ఒక ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడిని అంతమొందించడం కోసం ఆయన చేసినటువంటి శపథం, జగన్ నిన్ను గనక అధపాతాళానికి తొక్కకపోతే. పిఠాపురం వద్ద చిత్రాడ దగ్గర 12వ ఆవిర్భావ సభ జరుగుతున్న సందర్భంగా అవనగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఉన్నటువంటి జన సైనికులు మరియు కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులకు, సామాన్య ప్రజలకు కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం అందరూ తరలి రావాలని పిలుపునిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అవనగడ్డ నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు గతంలో మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడ సభ జరిగినా సరే వెళ్ళి సభను సక్సెస్ చేయడానికి తమ వంతు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన సభలు వేరు, ఈ సభలు వేరు అని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి విజయోత్సవ సభ, ఇప్పటి వరకే కూడా బతుకు పోరాటం కోసం పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీట్లో కూర్చోవడం లేదా ప్రభుత్వంలో భాగం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలే కాకుండా విజయోత్సవ సభను ఆనందించడానికి, అదేవిధంగా ఇక ముందు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే దశ నిర్దేశం చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కదలి వచ్చి ఈ సభను దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విధంగా కదలాలని పిలుపునిస్తారు. శ్రీ అయోధ్యరామ బీరప్పస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయోధ్యరామ బీరప్పస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా వైభవం నిర్వహించారు. ఈడేపల్లి కురుమ వీధిలో ఉన్న ప్రాచీన దేవాలయం జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ గణపతి, శ్రీ సీతా సమేత శ్రీ అయోధ్య రామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ ఆంజనేయస్వామి మరియు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ బయ్యనమూర్తి, శ్రీ గరుత్మంత స్వామివార్ల విగ్రహముల ప్రతిష్ఠ ఘనంగా జరిపారు. విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాదులు అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన మచిలీపట్నంలోని ఈడేపల్లి కురుమ వీధిలో వేంచేసిన శ్రీ అయోధ్య రామాలయం మరియు వీరభద్రస్వామి ఆలయం పునఃప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇవన్నీ మన ఘనపాటి శ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నవి. అందరూ వచ్చి చూసి ధరించవలసిందిగా కోరుచున్నాము. మరియు రేపటి నుంచి ఈ దేవాలయాల్ని అందరూ గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి రామాలయం, వీరభద్రాలయం రెండూ కూడా ఎప్పటి నుంచో కూడా ఉండి ఇప్పుడు చాలా పురాతన శిథిలావస్థకు చేరినవి. వాటిని రినోవేషన్ చేయాలన్న ఆలోచనతో పెద్దలంతా కలిసి పూనుకొని మన గణపాటి గారు విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గారు సంప్రదిస్తే ఆయన నేను చేయిస్తాను, దగ్గరుండి చేయిస్తాను, ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను, మీకు అంతా కూడా శుభ్రంగా చేయిస్తాను అన్న కాన్సెప్ట్లో ఆయన ముందుకొచ్చారు. ఆయన ముందుకొచ్చి గుడి ప్రారంభం నుంచి కూడా మన మచిలీపట్నం ఈడేపల్లిలో పురాతనమైన దేవాలయమైన శ్రీ అయోధ్య రామాలయాన్ని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనపాటి గారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో మరి ఈ రోజున శ్రీరామచంద్ర స్వామిని, వీరభద్ర స్వామి వారిని, విఘ్నేశ్వర స్వామి వారిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి భక్తులు పూర్తి సహాయ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు జనసేన నాయకులు ఖండించారు. జగన్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ హితవు పలికారు. తమ నాయకుడిపై ఇష్టమొచ్చినట్లు అవాకులు చవాకులు పేలితే తగిన రీతిలో జనసైనికులు బుద్ధి చెబుతారన్నారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి జగన్కు లేదన్నారు. పిఠాపురంలో ఈ నెల 12న జరిగే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని బండి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గడ్డం రాజు, వంపుగడల చౌదరి, పినిశెట్టి వేణు, కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, మాదివాడ రాము, కొట్టే వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనస్తాపం చెంది మనిషి ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఎందుకంటే సడన్గా ఏదైనా జరగడం జరిగిందనుకోండి, ఏమవుద్ది, మనోడు మళ్ళీ మనమే వచ్చేస్తామని ఆలోచనతో ఉన్నాడు. సడన్గా 161 11 అయిపోయింది. అలాంటిది ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని, ఒక పార్టీ నాయకుడిని పట్టుకొని తను నోరు పారేసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఏంటంట, కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే ఏంటి అర్థం? ఒక కార్పొరేటర్ నీ దృష్టిలో మనిషి కాదు. సామాన్య మనిషికి ఇవ్వవలసిన విలువను కూడా నువ్వు ఇవ్వట్లా. కార్పొరేటర్గా రాజకీయాలు మొదలెట్టి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చిన్న స్థాయి నుంచి టీ అమ్ముకున్న స్థాయి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాడు. ఒక మనిషిని విమర్శిస్తాకు నువ్వెవరు, నువ్వేంటో నీకు తెలియాలి. అసలు నా పరిస్థితి మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఇవాళ ఏ హోదా లేకుండా పోవడానికి ఏంటి కారణం? ఈరోజు నీ ఇలా మనకు శాంతం ఏదో 10% తగ్గితే తప్పులేదు, శాంతం 90% పోయారంటే మీరు కారణం ఏంటి? మీ నోటి దురదే. మీ వాళ్ళు మాట్లాడుతున్న నోటి దురద వల్ల ప్రజలు అసహించుకున్నారు మిమ్మల్ని. చరిత్రలో లేనటువంటి మెజార్టీలు ఇవాళ మా తెలుగుదేశాన్ని కోటానికి ఇస్తూ జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు? పొరపాటులు సరి. తన ఇంట్లో తాడిపల్లి తన స్వగృహంలో మాట్లాడుతూ అసెంబ్లీని వదిలేసి అనేక రకాల విషయాలు 2.5 గంటల దాకా సుదీర్ఘంగా మాట్లాడాడు. లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి వల్ల తానికి జరిగిన నష్టం కానీ దెమ్మ తిరిగి బొమ్మ కడిపిన విధానం స్పష్టంగా కనపడింది. పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దెమ్మ తిరిగి బొమ్మ కడిపిన స్థితి ఏంటో ఆ ఒక్క మాటతోనే అర్థమవుతా ఉంది. సాక్షాత్తు 100% స్ట్రైక్ రేట్స్తో గెలిచినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ స్థితిలో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే స్థితి ఫెస్టేషన్ ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది ఈజీగా అర్థమైపోతా ఉంది. మొక్క కళ్ళవెలుకల్లో ఎంత నష్టపోయారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి కానీ, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేసి రకరకాలుగా మాట్లాడి అవహేళన చేసి అనేక రకాల మ్యాన్ హ్యాండిల్ చేస్తూ ఎన్ని రకాలుగా 10 సంవత్సరాల మట్టి చేసిన అకృత్యం ఈ రోజున ఫలితాలు ప్రజల రూపంలో ఈ రకంగా ఇచ్చిన తర్వాత ఇంకా బుద్ధి రాకపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి దురదృష్టకరం. ఆయన నువ్వు ఏమంటున్నావు పవన్ కళ్యాణ్ గారి కార్పొరేట్ తక్కువ అని. అసలు మన స్థాయి ఏంటి? రాజశేఖర రెడ్డి గారికి మనం పుట్టపోతే మన స్థాయి ఏంటి? వార్డు మెంబర్గా గెలిచేవాడు ఎక్కడ ఉండేవాడు ఎవడు తెలుసు? రాజశేఖర రెడ్డి గారు లెగసీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ గారిని ప్రజలు ఆయన యొక్క ఆవేశాన్ని అణగదొక్కి ఆయన్ని 11 సీట్లకు పరిమితం చేయడంతో ఆయన ఉక్రోషాన్ని ఆపుకోలేక నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక ఉప ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులను కూడా చూడకుండా ఆయన్ని ఒక కార్పొరేటర్ స్థాయితో పోల్చి ఆయన్ని పదవులను కూడా చాలా అవమానించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరే ప్రజలు ఇచ్చిన ఆమోదాన్ని వాళ్ళు ఇచ్చిన గెలుపుతోటే పదవులను స్వీకరించడం జరుగుతుంది. అటువంటి అది కూడా మర్చిపోయి, ఆ స్థాయిని మర్చిపోయి ఆయన మాట్లాడిన మాటలు, విధానం కూడా ప్రజలు హర్షించే విధంగా లేవు. ఆయన యొక్క ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉందంటే కార్పొరేటర్ని అటు ఎమ్మెల్యేలకి ఎక్కువ తక్కువ అని చెప్పి మాట్లాడి ఆయన స్థాయిని ఇంకా దిగజార్చుకుంటూ ఆయన ఇంకా ప్రతిబింబించుకున్నారు. ఇంకా ఎంత ఆయన్ని ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదపాదాలను తొక్కుదాన్ని, అది కూడా సరిపోవట్లేదు. అసలు
కనుమరుగు లేకుండా చేసే విధంగా ఆయన ప్రవర్తన తీరు ఉంది. రాబోయే రోజుల్లో అది ఇంకా ఏ విధంగా జరిగిపోతుంది అనేది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు కూటమి ప్రభుత్వంలో. కానీ ఒక కార్పొరేటర్ అంటే ఏంటంటే, కార్పొరేటర్ అంటే ఒక పార్టీకి పునాది లాంటి వాళ్ళు. అటువంటి కార్పొరేటర్స్ని అవమానించడం, ఆయన్ని అంత పెద్ద మనిషిని అవమానించడం అనేది ఇది ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.